అలా కాదబ్బా, వంటకొచ్చినా కూడా ఆల్రౌండర్స్ ఉంటారు, లేదంటే క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా ఆల్రౌండర్స్ ఉంటారు. అంటే అన్ని పనులు చెయ్యాలని చెప్పేసి మీకు వీడియోలు తీసుకొస్తున్నాను తప్ప నా పని ఏదో కష్టమైపోయిందని కాదు. చాలామంది అంటే కొంతమంది సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళు ఎలా అంటే అందుకే కదా వెళ్ళారు, పని చేయడానికే కదా వెళ్ళారు. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మేము హౌస్ కడుగుతున్నామండి. ఈరోజు అనే కాదు, ఒక వారం రోజులు ఒకసారి కడతాము. ఒక్కొక్కరు అయితే ప్రతిరోజు కడగాల్సి ఉంటుంది, లేదంటే 2 రోజులు 3 రోజులకు ఒకసారి కడగాల్సి ఉంటుంది. మాకైతే పర్వాలేదు, ఒక వారం రోజులకు ఒకసారి కడతాం. ఎందుకంటే మాకు చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి, పెద్ద పిల్లలే కాబట్టి అంత అల్లరి చేయరు కాబట్టి అప్పుడప్పుడు కడుగుతూ ఉంటాం అన్నమాట. ఒక్కొక్క ఇంట్లో అయితే డ్రైవర్లు కడగాలండి, ఒక్కొక్క ఇంట్లో అయితే పని మనుషులు కడగాల్సి ఉంటుంది. మా ఇంట్లో అయితే మేమే కడగాల్సి ఉంటుందండి. మేమైతే హౌస్ కడుగుతున్నామండి. చూసారు, అక్క అయితే ఆడుకుంటుంది హౌస్ కడుగుతూ. అయ్యో ఆడుకుంటుంది అనుకోకండి, ఇప్పుడే వీడియో తీస్తున్నానని చెప్పేసి అక్క అలా వాటర్ పైకి వేస్తుంది అనమాట. ఇంతకుముందు హౌస్ కడిగే వీడియో అయితే చూపించాను కదా, అది డే టైం అనమాట, పగలు చూపించాను. ఇది నైట్ అనమాట. ఇలా వెళ్తే మా రూమ్ కాడి నుంచి అదర్ నుంచి అంతా కడిగి రావాలి. నమ్మరేమో, ఒకసారి చూపించేస్తాను, వచ్చేయండి, నమ్ముతారు కదా. మొత్తం ఇదంతా కడుక్కుంటూ రావాలన్నమాట. ఇదైతే మా రూము, అక్కడ నుండి కడుగుతూ వస్తామన్నమాట. దీన్ని హౌస్ అంటారండి, అంటే బయట అంతటిని హౌస్ అంటారు. వీళ్ళకి ఇల్లు ఎలా ఉన్నా కానీ కాంపౌండ్, పెద్ద పెద్ద కాంపౌండ్ అయితే ఉంటుందండి, ప్లేస్ అయితే ఎక్కువ ఉంటుంది. చూసారా, ఇప్పుడు నైట్ టైం కడుగుతున్నాము. టైంతో సంబంధం ఏం లేదండి, మనకి వీళ్ళు ఎప్పుడు కడగాలి అంటే కడిగేయాలి. కానీ ఎక్కువ శాతం వారం రోజులకు ఒకసారి కడతాం. కొంతమంది అయితే ప్రతిరోజు కడగాల్సి ఉంటుందండి, కొంతమంది ప్రతిరోజు కడగమంటారు. మనకి చలికాలం అయితే మంట వేసుకుని హాయిగా కూర్చుంటాము. వీళ్ళు కూడా అంతే అండి, మంట వేసుకుని కూర్చుంటారు, ఇలా బయట కూర్చుంటారు అన్నమాట. ఎక్కువ శాతం బయటే కూర్చుంటారు. చలికాలం వచ్చేసరికి ఇలా కుర్చీలు వేసేసుకుని, ఇక రకరకాల కుర్చీలు కూడా ఉంటాయండి. మా వాళ్ళకైతే ఈ కుర్చీలు ఉన్నాయి, ఈ కుర్చీల్లో కూర్చుంటారు. చలిగాలి మామూలుగా లేదబ్బా, చాలా చలిగాలి ఉంది, అయినా కానీ కడగాలన్నమాట. ఇది ఒక్కటి చాలా బరువు ఉంది, ఇంచుమించు 25 కేజీలు బరువు ఉంటుందేమో. అక్క ఒక్క చేత్తో 25 కేజీలు తీసేస్తావా అంటే తీస్తామండి, ఏం చేస్తాం. ఇందులో మంటేసుకుని కూర్చుంటారన్నమాట. ఇది మళ్ళీ మూత పెట్టేయడానికి ఇది అలా వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా ఇందులో కూడా బొగ్గులు వేసేసి ఏదైనా కాల్చుకుంటూ, చికెన్ కానీ ఏదైనా కాల్చుకుంటూ తింటూ ఇక్కడ కూడా వేడిగా ఉంటుంది అనమాట. ఇక మా బయట రూమ్ గురించి తెలిసిందే కదా, మజ్లిస్. అది నైట్ టైం చూసారా భలే కనిపిస్తుంది కదా, డే టైం అయితే కనిపించదు అద్దాల్లోంచి, ఇప్పుడు అద్దాల్లోంచి భలే కనిపిస్తుంది కదా. ఇదబ్బా. సరే, ఇంకా సరదాగా కాసేపు మేమైతే హౌస్ కడుగుతాం, చూసేయండి. ఇక మళ్ళీ ఐస్ క్రీమ్ మిషన్ కూడా కడగాల్సి ఉంది. ఇంక ఇదైతే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వీళ్ళకి ఎప్పుడైనా ఐస్ క్రీమ్ చేసుకుంటున్నప్పుడల్లా కడగాలి. ఇప్పుడైతే చల్లగా ఉంది కదా, ప్రతిరోజు చేసేస్తున్నారు, ప్రతిరోజు కడగాల్సి వస్తుంది అబ్బా. ఇక మొత్తం తీసి అక్కడ పెట్టేసాము అవి కడగడానికి. ఇక ఇది ఉందన్నమాట, మిషన్ని మక్కీనా అంటారు, నాకు మక్కీనా అని వచ్చిందనమాట. మక్కీనా అంటారు, దీన్ని కడగాల్సి ఉంది. ఇంకా మా కుండను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము, ఎందుకంటే బెజ్జం పడిపోయింది, అది నీళ్ళు కారుతూ ఉన్నాయని చెప్పేసి ఇంకా గేట్ పక్కన పెట్టేసాం అబ్బా. సరే కడిగేద్దాం, వచ్చేయండి. అక్క కష్టపడి కడుగుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు అక్క, వీడియో తీసుకుంటూ కూర్చున్నావా అనుకుంటారు కదా. లేదండి, నేను కూడా ఇదిగో ఈ చీపురెట్టి నీళ్ళు తోస్తూ ఉంటాను. నీళ్ళు తోసేది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారబ్బా, చీపురునేమో మక్కామా అంటారు, ముస్తఫా అంటారు. నీళ్ళు తోసేదాన్ని ముస్తఫా అంటారు, మక్కామా అంటే చీపురు అన్నమాట. బ్రూష్ అని కూడా అంటారు. బ్రూష్ అన్న మక్కామా అన్న ఒకటే. ముస్తఫా అంటే వాటర్ లాగేది. ఒకటి ముస్తఫా, అదే ముస్తఫా సార్. బాగానే చెప్పానబ్బా, కరెక్ట్గానే చెప్పానంట. ఏ లాజ్ సబ్బున్ మాఫీ జీవానా. అన్న జీప్ శివయ్య అది పోతా. ఇక పనిలో పని మిషన్ కూడా కడిగేస్తున్నాము. అబ్బా, ఇంకో ఫ్లైట్ వెళ్ళిపోతుందబ్బా, ఇంకా అలా వెళ్తూనే ఉంటాయి ఫ్లైట్లు. ఇక ఈరోజైతే అక్క సాయం వచ్చిందబ్బా, ఎందుకంటే నేను మామూలుగా మిషన్ కడిగేద్దాం అని చెప్పి అన్నీ తీసి పట్టుకెళ్ళేసరికి ఇంకా చాలా చిరాగ్గా ఉంది కదా, హౌస్ కూడా కడిగేద్దాం అని చెప్పి ఇంకా ప్లాన్ చేసేసుకుని కడుగుతున్నాం అన్నమాట. ఇది చాలా బరువు ఉంటుందబ్బా, ఇలా మైసూర్ చాలా బరువు ఉంటుంది. ఇంతకుముందు ఇందులో సామానం అంతా పట్టుకెళ్ళిపోయాము. పెద్ద కష్టమేం కాదు కానీ ఇంకా తప్పదు. ఇంకా అంటే ఇలా శీతాకాలము ఈ చలికి ఇవి ఎండకి కడగాలంటే కష్టం కదా, మరి ఎండలో కడగాలన్నా అలా అని మరీ చలిలో కడగాలన్నా కష్టం కదా.
అదే తప్ప ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఇంకేం చేస్తాం మరి, తప్పదుగా. ఇంకే పనైనా చేయాలి ఇక్కడికి వచ్చిన తర్వాత, పని చేయడానికి వచ్చిన తర్వాత ఏ పనైనా చేయాల్సి ఉంటుంది. ఆ పని ఈ పని ఏమైనా ఉండదు, ప్రత్యేకించి ఏమి ఉండదు, కానీ ఇంకే పని చెప్తే ఆ పని చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంతే. ఇది శుభ్రంగా కడగలేదు అంటే ఇంకొకసారి పిలిచి కడగమంటారు. అందుకని చెప్పి కడిగేటప్పుడు కాస్త శుభ్రంగా కడిగితే అయిపోయి. సుబ్బి మిన్నిగిద్దాం, దాకల్ మిన్నిగిద్దాం, దాకల్. అక్క మొత్తం కడుగుతుంటే నువ్వు వీడియోలు తీసుకుంటూ కూర్చున్నావు అక్క అనుకుంటారు కదా. లేదండి, నేను కూడా అది బ్రూష్ పెట్టేసి తుడుస్తూ ఉంటాను అన్నమాట. ఇక్కడ చీపుర్ని బ్రూష్ అంటారు, లేదా మక్కామా అంటారు, వాటర్ లాగేదాన్ని ముస్తఫా అంటారు. సరేనా అండి. దీన్ని హౌస్ అంటారు, నీళ్ళు వచ్చేసి మాయ్ అంటారు. ఓకే. మరి చాలామందికి డౌట్ ఉంది కదా, అసలు ఖతార్లో కరెంటు ఫ్రీనా కాదా అని చెప్పి. ఫ్రీ అండి, పూర్తిగా ఫ్రీ. అందుకని చెప్పేసి మా ఇంటి దగ్గర చూసారు ఎలా వెలిగిపోతుందో అలా. ఇన్ని లైట్లు వేసుకుంటే ఎంత కరెంట్ బిల్ వస్తుంది అంటారు. చాలా కరెంట్ బిల్ వస్తుంది కదా. మా వాళ్ళైతే అసిరద్దు అన్నమాట. చాలామంది పొదుపు చేస్తారండి, ఇక్కడ కూడా చాలామంది పొదుపు చేస్తారు. ఎంత కావాలో అంతే వాడుకుంటారు. నైట్ టైం కూడా లైట్లు ఆర్పేసే వాళ్ళు ఉంటారు. మా వాళ్ళైతే ఇంకా లైట్లు ఆర్పరు అన్నమాట. 24 hours వెలుగుతూనే ఉంటాయి. ఇంకా తెల్లారిపోయిన తర్వాత ఈ లైట్లు ఆర్పుతారు. ఇంకా డే టైం అయితే ఉండవు, కానీ ఇంకా నైట్ మళ్ళీ 5 అయ్యేసరికి లైట్లు వేస్తారు. ఇక ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి ఇంట్లో కూడా, ఇక్కడ కూడా. ఓకేనా. కరెంట్ అయితే ఫ్రీ అండి. ఓకే. నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి అక్కకి కొంచెం హెల్ప్ చేసేస్తాను, వచ్చేయండి. నేను హెల్ప్ చేస్తానంటే మిమ్మల్ని వచ్చేయమంటున్నాను అనుకుంటున్నారా? సరే, చూస్తూ ఉండండి. సరే, మీరు రావద్దు కానీ చూస్తూ ఉండండి నేను అక్కకి ఎలా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి. ఇక హెల్పింగ్ అంటే అక్కకి నేను, నాకు అక్క అన్నమాట. ఇంకిద్దరం ఒక మాట అనుకుని అలా కడిగేస్తాము. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎలా అంటే, వీళ్ళు ఖాళీగా ఉండి కూడా మెసేజ్ పెట్టట్లేదు, ఫోన్ చేయట్లేదు, మమ్మల్ని మర్చిపోయారు అనుకుంటారు. కానీ ఇక్కడ ఎవరికి ఏ టైంలో వీళ్ళు ఏ పని చెప్తారో ఎవరికీ తెలియదండి. అప్పుడే ఖాళీగా ఉన్నామనుకుంటాం, కానీ అప్పుడే పని చెప్తారన్నమాట. ఎక్కడండి, రెస్ట్ తీసుకునే టైంలో కూడా పని చెప్తారు వీళ్ళు. అదన్నమాట. అక్క నీకు ఇంత టైం ఉందా, నువ్వు ఫోన్ చూస్తున్నావు కదా అనుకుంటారేమో. మా వాళ్ళు లేరండి, బయటికి వెళ్ళారు. అందుకే ధైర్యంగా ఫోన్ అక్కడ పెట్టి నేను ఇలా వీడియో తీస్తూ, అన్నీ ఖాళీగా ఏం లేను కదా, పని చేస్తూ అట్లా అయితే వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ప్రతి వీడియో మీ వరకు రావాలి, ప్రతి పని మీ వరకు రావాలన్నమాట, మీ అందరికీ తెలియాలి. అందుకని చెప్పి ఇక్కడ ఒక పని మనిషి పని ఎలా ఉంటుంది అని మీ వరకు తీసుకురావడం కోసమే నా వీడియోస్ అన్నమాట. మీకు నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడితే అంటే షేర్ చేయండి. మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా. ప్రతి అప్డేట్ అయితే మీకు ఇస్తూ ఉంటాను. ఇది కాస్త బోరింగ్గా ఉన్నా కూడా వీడియో కాస్త ఏదో మీకు చెప్పాలన్న ఆలోచన తప్ప ఇంకంతకుమించి ఏం లేదబ్బా. సరేనా. ఇంకా చెత్త ఎక్కడెక్కడో కనిపిస్తూనే ఉంది. ఈ పచ్చని గడ్డిలోంచి పక్కనే గడ్డి కనిపిస్తుంది కదా, గడ్డి అనుకున్నారా? లేదండి, ఆరు బయట షీట్ అన్నమాట. అక్క అయితే మా కుండలోకి నీళ్ళు పడుతుందన్నమాట. చూసారా, ఇలా గ్లాస్ కూడా పెట్టుకున్నారు మా వాళ్ళు తాగడానికి. అదబ్బా మగ్లు భక్తి. అయ్యో కిదా అంటే ఇలాగాని, కిదా చిది రెండు ఒకటే, ఇలాగా అని చెప్పేసి మా ఇంటి బయట ప్రాంగణం. అక్క ఈ చెత్త బయట పట్టుకెళ్ళి పడేసి వస్తాను, ఒక్క నిమిషం ఉండక్క. చెత్త పడేయడం కూడా బారెడు దూరమే ఉండదండి, ఎవరింటి తినంగా అలాగే చెత్త డబ్బా ఉంటుందన్నమాట. ఎక్కడికో పట్టుకెళ్ళి పడేసే అంత ఏముండదు. మా ఇంటి తినంగా ఇది చెత్త డబ్బా. ఇదిగో ఇది గేటు, 2 అడుగులు వేస్తే చెత్త డబ్బా వచ్చేస్తుంది అనమాట. మరీ బారెడు దూరంలో చెత్త డబ్బా ఉంటుంది, వెళ్ళి వెయ్యాలి అట్లేమి ఉండదు. ఇది మా ఇల్లు అన్నమాట. ఓకే. ఓకేనండి, ఈ కడిగే వీడియో కాబట్టి మీకు బోరింగ్ అనిపిస్తుంది కాబట్టి నేను క్విక్ అయిపోతాను. ఇంకా అక్కడ కూడా కడగాలి వెళ్ళి. ఇక నైట్ చాలా చలి పెడుతుంది, ఇంకా చలితో సంబంధం ఏమీ లేదు, కానీ మొత్తం అన్నీ కడగాల్సి ఉంటుంది అన్నమాట. ఇది ఇంక ఇక్కడ కడగాలో లేదో తెలీదు, మరి బాబా కారు అయితే ఉంది, కడగాలో లేదో అక్కని అడిగి కడుగుతాము. అక్క ఏమంటుందో చూసి. ఇదబ్బా ఇది ఎంత బాగుంది కదా, చాలా బాగుంటుంది. మజ్లిస్ అంటారు దీన్ని, అంటే జస్ట్ అలా కూర్చోవడానికి. మా వాళ్ళు ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ ఉంటారబ్బా, వీళ్ళకి ఈ ప్లేస్ అంటే బాగా నచ్చుద్ది.
ఇదంతా గడ్డి అనుకునేరు, గడ్డి కాదండి, షీట్లు వేసాము. అక్క నేను అప్పుడప్పుడు ఇది కడిగినప్పుడల్లా వాటర్ వేసి దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నామన్నమాట. ఎప్పుడు పచ్చగా కనిపిస్తుంది. ఇదంతా మా బయట వ్యూ అబ్బా. మా ఇంటి ఎదురుగుండానే మసీద్, ఇది మసీద్ అయితే ఉంది. అవన్నీ రెంటెడ్ హౌస్లు అన్నమాట. ఎవరన్నా ఇక్కడ అంటే వేరే దేశం నుంచి వచ్చి పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, పాకిస్తాన్ కానీ వేరే దేశం వాళ్ళు రెంట్కుండి పని చేసుకుంటూ ఉంటారన్నమాట. అందులో ఇంకా చాలా ఉంటాయండి అటుపక్కకి. మనకి ఇది మాత్రం తెలుసు, జస్ట్ అలా చూస్తామంతే, తెలియడం అంటే. ఇది వచ్చేసి మసీదు. ఇంక ఇదంతా కూడా మా ఇంటి ముందే ఇట్లా స్పీడ్ బ్రేకర్ ఉంది, జాగ్రత్త అని చెప్పి బోర్డు పెట్టారు. కరెక్ట్గా మా గుమ్మం ముందు పెట్టారన్నమాట. అంటే స్పీడ్ బ్రేకర్ ఇక్కడే ఉందబ్బా అందుకని చెప్పేసి. ఇదబ్బా ఫైనల్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మరి మళ్ళా ఇలా గేట్ లోపలికి వచ్చేస్తే అంతే. అది చూసారా, ఒక ఇల్లులా ఉంది కదా, ఒక చిన్నపాటి ఇల్లులా ఉంది కదా. ఇల్లు అయితే కాదబ్బా, బాత్రూమ్ అన్నమాట. బాత్రూమ్ కూడా ఇంత పెద్దగా ఉంటుందా? ఇక్కడ అలానే ఉంటాయి, ఒక గది అంత ఉంటుంది బాత్రూమ్ అయితే. బాత్రూమ్ కూడా చాలా బాగుంటుంది అబ్బా. ఇంతకుముందు వీడియోలో చూపించాను నేను, డే టైంలో. అక్క అయితే కడుగుతుంది, అంటే పనిలో పని వేసేస్తే కన్నీళ్ళు బాగుంటాయి కదా అని చెప్పేసి. ఇక్కడ పని ఎలా ఉంటుందని చెప్పేసి మీ వరకు తీసుకొస్తుంటే కొంతమంది ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, అంటే నేనేదో కష్టపడిపోయి వీడియోలు పెడుతున్నట్టు, కష్టపడే వీడియోలు పెడుతున్నట్టు, అంటే లేదంటే ఈ పని అంతా నాకు భారంగా ఉన్నట్టు, బాధగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారండి. మీరు ఎవరు అలా ఫీల్ అవ్వకండి. చాలామంది ఎలా అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ ఎలా ఊహించుకుంటారంటే, ఇక్కడ పని అంటే అదర్ దేశాల్లో అంటే పని అంటే చాలా బెటర్గా ఊహించుకుంటారన్నమాట. ఓకే, మంచి ఫుడ్ కానీ మంచి రూమ్స్ కానీ, లేదంటే ఇంకా చాలా బాగుంటుందేమో, వంట అంటే వెళ్ళి గట్టి తిప్పడమేనేమో, క్లీనింగ్ అంటే వెళ్ళి తొడవడమేనేమో అని ఊహించుకుంటారు కదా. అలా కాదబ్బా, వంటకు వచ్చినా కూడా ఆల్రౌండర్స్ ఉంటారు, లేదంటే క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా ఆల్రౌండర్స్ ఉంటారు. అంటే అన్ని పనులు చేయాలని చెప్పేసి మీకు వీడియోలు తీసుకొస్తున్నాను తప్ప నా పని ఏదో కష్టమైపోయిందని కాదు. చాలామంది అంటే కొంతమంది సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళు ఎలా అంటే, అందుకే కదా వెళ్ళారు, పని చేయడానికే కదా వెళ్ళారు, చేసే పని ఎందుకు అలా చూపిస్తున్నారు, మీకు ఇష్టమైతే చేసుకోవాలి లేదంటే వచ్చేయాలని చెప్తున్నారు. ఇష్టపడే కదండి ఇంత దూరం వస్తాము. ఇంకొకరికి తెలియడం కోసం ఇంటి దగ్గర ఏంటంటే నేను ఊహించుకున్నది ఎలా ఉంది అంటే, ఓహో చాలా బెటర్గా ఉంటుందని చెప్పి ఊహించుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని పనులు చేస్తుంటే అర్థమవుతుంది అనమాట. ఓహో ఇలా కూడా ఉంటుందా ఇక్కడ పని. ఇంకొంతమందికి తెలుస్తుంది, వాళ్ళకి ఈజీ అయిపోతుంది అనమాట. ఇక్కడికి వచ్చింత కష్టపడేటప్పుడు కొంతమంది చూసి భయపడతారు కదా. లేదు మా ఇంట్లో పని మీకు చూపించినప్పుడు, లేదు మన ఇంట్లోనే కాదు అన్ని ఇళ్ళల్లోనూ అలానే ఉంటుంది, ఇంచుమించుగా దగ్గరగా అలానే ఉంటుంది, ఇంకా చేసుకున్నాలే అందరూ చేసుకుంటున్నారు కదా అని ఆలోచన వస్తుందని చెప్పేసి. అంతే తప్ప ఏదో నేను కష్టపడిపోతున్నాను, ఎంత కష్టంగా ఉందబ్బా చేయలేకపోతున్నాను అని నేను అనట్లేదండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మన వీడియోస్ చూస్తే కొంచెం అవగాహన వచ్చేస్తుంది. ఓకే, అరబీ ఇళ్ళల్లో ఇలా ఉంటుంది, పని ఇలా ఉంటుంది. ఇష్టమైతే వస్తారు చేసుకోవడానికి, ఇష్టం లేని వాళ్ళు ఇంటి దగ్గర ఆగిపోతారు అన్నమాట. ఓహో ఇలా ఉంటుందా, వెళ్ళడం మానేయడం బెటర్ అని చెప్పేసి. మ్యాక్సిమం ఇలానే ఉంటుందండి. ఎవరికో కానీ కాస్త సుఖం ఉంటుంది, కాస్త అంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది కాస్తంత. అది మన లక్కీ బట్టి ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కరు మంచి వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు చెడ్డ వాళ్ళు ఉంటారు. బై గాడ్ గ్రేస్ అండి, నాకు పని అయితే ఉన్నా కూడా మా వాళ్ళైతే చాలా చాలా మంచి వాళ్ళు అన్నమాట. నేను అక్కడే పడిపోయాను. ఎందుకంటే పని ఎంత ఉన్నా కానీ మంచి మనసు ఉంటే చాలు కదా. అంటే మనల్ని తిట్టకుండా కోప్పడకుండా ఉంటే మన పని మనం చేసేసుకుంటాం. ఇక మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు తిట్టడం కామన్ అనుకోండి. అలా తిట్టడం వల్ల ఇంకొకసారి ఆ పొరపాటు చేయకుండా ఉంటాం మనం. అవునా కదా? వాళ్ళు తిట్టడం వల్ల మనం ఇంకొకసారి ఆ పొరపాటు చేస్తున్నప్పుడు గుర్తొస్తూ ఉంటుంది, మామ తిడుతుందేమో కదా, అవును అప్పుడు ఇలా చేస్తుంటే తిట్టారు కదా, ఇప్పుడు ఇంక ఇలా చేయకూడదని చెప్పి గుర్తొస్తూ ఉంటుంది. సో తిట్టడం కూడా మంచిదే నా ఉద్దేశంలో అయితే. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. ఎవరు తప్పుగా అనుకోకండి, అంటే పని చూపించడం కోసమే తప్ప వేరే ఏం కాదు. ఓకేనా? ఓకే, మరి ఇంతటితో వీడియో అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, అంటే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఛానల్ని చెక్ చేయండి. మీకు గనక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మనం ఇలా కడుగుతూ ఉంటే అదే టైంలో ఫ్లైట్ కూడా వెళ్తుందబ్బా. చూసారా, ఎవరున్నారు ఇందులో కనిపిస్తున్నారు నాకు, ఎవరు ప్రయాణం చేస్తున్నారు, ఎవరు మన ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. కిటికీలు అయితే కనిపిస్తున్నాయి, చూస్తున్నారా కిటికీలు? ఓ మై గాడ్. ఒక్కొక్కసారి అయితే చాలా కింద నుంచి కూడా వెళ్తాయి అబ్బా ఫ్లైట్లు అయితే. మాకు భలే కనిపిస్తాయి మా ఇంటి దగ్గర.